అందరికీ మనాత. యోహాను సువార్త 19:28 నేను చెప్తాను. లేఖనం నెరవేరినట్లు యేసు ప్రభువు వారు ఇక్కడ ఏమంటున్నారంటే, నేను తప్పికొని ఉన్నాను అని చెప్పంటున్నారు. సో ఇప్పుడు కొంచెం మనం ఈ టాపిక్ నుంచి జస్ట్ కొంచెం డీవియేట్గానే అయితే, సో ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నేను తప్పికొంచున్నాను అని చెప్పంటున్నారు. అంటే ఆయనకి వాటర్ అవసరమైన, జస్ట్ కలుగును గాక అని చెప్పి అన్న చిన్న మాటతో మొత్తం ఈ సమస్త మానవాన్ని సృజించిన యేసు ప్రభు వారు, అదేవిధంగా ఈ యొక్క సమస్తమైన నీటిని, ఆకాశాన్ని, భూమిని, చంద్రుని, సూర్యుని అన్నింటినీ సృష్టించిన యేసు ప్రభు వారు అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ దాకా అన్ని చెప్తున్నారు యేసు ప్రభు వారు, ఇప్పుడు ఫస్ట్ టైం అడుగుతున్నారు, నేను దప్పికొని ఉన్నాను అని చెప్పి అడుగుతున్నారు అనమాట. అసలు ఏంటి దప్పిక? అసలు మనిషి వితౌట్ వాటర్ ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వగలరు? మ్యాక్సిమం 72 hours, 3 days. వితౌట్ వాటర్, వితౌట్ ఫుడ్ అండ్ వాటర్, టోటల్ 72 hours. అంటే 3 days, కంప్లీట్గా 3 days మనిషి సర్వైవ్ అవ్వగలరు. మరి యేసు ప్రభు వారు ముందు రోజు నైటే సప్పర్, లాస్ట్ నైట్ సప్పర్ అని చెప్పి గురువారం రోజు నిన్న నైటే డిన్నర్ చేశారు. ఆ టైంలో ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ తీసుకున్నారు. ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ ఇది, అది తీసుకున్నారు, అంతా బాగుంది. సో మరి వెంటనే వితిన్, ఇప్పుడు ఈ మాట చెప్పే టైంకి మాక్సిమం 2 or 3 అవుతుంది, 2 to 4 మధ్యలో ఈ మాట చెప్తున్నారు. సో వితిన్ 10 hours నేను దప్పికొంచున్నాను అని చెప్పి అలా అంటారు. యాజ్ పర్ హ్యూమన్ సైకాలజీ అయితే 72 hours యేసు ప్రభు వారు వాటర్ లేకుండా హీ కెన్ సర్వైవ్. బట్ ఎందుకు చెప్తున్నారు అంటే, అందుకే మనకి ఆ డౌట్ వస్తుందేమో అని చెప్పి క్లియర్గా ఈ వచనంలోనే ఉంది. ఏమని ఉందంటే, లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొంచున్నాను అని చెప్పి చెప్తున్నారు. అదే సేమ్ ఇదే మన దప్పిక, మన ఆకలి. మనం కానీ ఒకసారి చూసినట్లయితే ఈ లాస్ట్ 40 రోజుల నుంచి చాలా మంది ఉపవాసాలు ఉన్నారు. మన ఉపవాసాలు ఎలా ఉంటాయి అంటే, పొద్దున్నే 6:37 కల్లా టిఫిన్ చేసేస్తాం, మళ్ళీ ఖాళీ గడుపుతో మళ్ళీ 2 to 3 లోపు మళ్ళీ లంచ్ చేసేస్తాం, ఫుల్గా లంచ్ చేసేస్తాము. మళ్ళీ ఖాళీ గడుపుతో ఈవినింగ్ 9:30, 10 లేదంటే 10:30 కల్లా డిన్నర్ చేసేస్తాం. మళ్ళీ ఖాళీ గడుపుతో పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసేసి మళ్ళీ మార్నింగ్ 7 to 8 కల్లా మనం బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. ఇది మన ఆకలి. అఫ్ కోర్స్ ఇది మంచిదే, ఎందుకంటే మన దైవజనుడు దేవదాస్ గారు చెప్పినట్టుగా, మీరు శరీరాన్ని నలగొట్టుకోవడం కాదు కావాల్సింది, మీరు మీ ఆత్మని నలగొట్టుకోవాలి. ఎందుకంటే శరీరాన్ని ఆడి యేసు ప్రభు వారు శిలువ మీద నలగొట్టిన వారు అన్నారు. కాబట్టి మనకు కావాల్సింది ఆత్మని నలగొట్టడం, దాని ద్వారానే మనం నిత్య జీవం పొందగలం. కాబట్టి సో ఇది మన ఆకలి. మరి ప్రభువారు 72 hours ఉండాల్సింది వితిన్ 10 hours ఆకలి ద్రాహం అన్నారు అంటే, ఈవెన్ నాకు దప్పికొంచున్నానని చెప్పి అన్నారంటే, ఒకసారి మనం ప్రభువారు అసలు ఆ శిలువ మీదకి రావడానికి అది ఆల్మోస్ట్ 2 to 4 మధ్యలో, 2 PM to 4 PM మధ్యలో రావడానికి ఆయన నడిచి వచ్చిన దోవ, లేదంటే ఆయన పొందిన శిక్షలు, ఇవన్నీ ఒక్కసారి కానీ మనం చూస్తే, ఆయన ఫస్ట్ గెత్సెమనే తోటలో తీసుకొని వెళ్ళారు, రోమన్ సైనికులు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయనకి 7 న్యాయస్థానాలు తిప్పారు, 7 courts తిప్పిన తర్వాత ఆయనకి ఫస్ట్ విధించింది చాలా హింసలు, చాలా మాటలు అన్నారు, చాలా ఇబ్బంది పెట్టారు, చాలా దూషించారు, ద్వేషించారు, చాలా అన్న తర్వాత ఫస్ట్ ఆయనకి చేసింది ఏంటి అంటే, కొరడాలతో కొట్టారు. ఫస్ట్ కొరడాలతో కొట్టారు. ఈ కొరడాల గురించి కానీ ఒక్కసారి కానీ మనం చూస్తే, జనరల్గా మనం వ్యవసాయం చేసేటప్పుడు మనం జనరల్గా కొరడా అనగానే మనకి ఏది థాట్ వస్తుంది అంటే, ఈ పొలాల్లో వ్యవసాయం చేసే రైతులు ఈ జట్కా నడిపే వాళ్ళు కానీ, లేదంటే ఆవుల్ని నడిపేటప్పుడు కానీ ఇట్లా కొరడా ఉంటుంది, అది దాంతో కొడతారు అని చెప్పి మనకి జనరల్గా కొరడా అనగానే ఇదే థాట్ వస్తుంది. కానీ యేసు ప్రభువుని కొట్టిన కొరడా కానీ ఒక్కసారి మనం చూస్తే, ఇది రోమన్ కొరడా. ఇది రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అని చెప్పి అంటారు అనమాట. అంటే ప్రపంచంలో ఏ దేశంకి లేని గొప్పతనం రోమా దేశంకి ఉంది. అలాంటి రోమా దేశం ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించుకుంది అనమాట ఒకనొక సమయంలో, అలెగ్జాండర్ ది గ్రేట్. అట్లాంటి, అంటే ఎందుకు చెప్తున్నానంటే, రోమా ప్రభుత్వం గురించి వాళ్ళ శిక్షలు, వాళ్ళ ఆయుధాలు ఎంత కఠినంగా ఉంటాయి, ఎంత ఘోరంగా ఉంటాయి అని చెప్పి తెలియడం కోసం నేను చెప్తున్నాను అనమాట. అంటే యేసు ప్రభువుని కొట్టిన కొరడా ఎలా ఉంటుందంటే, 3 అంగుళాల నుంచి 5 అంగుళాలు. అంటే ఇప్పుడు మన హ్యాండ్ చూస్తే 1, 2, 3, ఒక ఫింగర్ తీసుకుంటే 3 అంగుళాలు. ఇక్కడి నుంచి ఎల్ షేప్లో కానీ మనం పెడితే, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేది 5 అంగుళాలు. అంటే సుమారు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండే దానికి ముళ్ళు. ఇక్కడ ఇంకోటి, రోమన్ కొరడాకి ఏముంటాయి అంటే, నార్మల్గా కొరడాకి ఏంటంటే ముళ్ళు ఉంటాయి.
ఇక్కడ రోమన్ కొరడాలకి ఏముంటాయి అంటే, రోమీలు వాళ్ళు వాడే కొరడాలకి 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఇనుప ముళ్ళు, రెండోది ఏంటంటే గ్లాస్, పగిలిన గ్లాస్. ఆ రెండింటిని వాళ్ళు దానికి అమరుస్తారనమాట. దాన్ని అమర్చి దాంతో యేసుప్రభు వారిని ఒకటితో ఎన్ని దెబ్బలు కొట్టారు? 39 దెబ్బలు కొట్టారు. ఎందుకు 39 ఎందుకు కొట్టారు? రౌండ్ ఫిగర్ 40 కొట్టచ్చు అని చెప్పి డౌట్ వస్తుంది మనకి. రోమీల దృష్టిలో 40 అనేది సంపూర్ణ సంఖ్య. మీరు ఎక్కడైనా చూసుకుంటే ఇజ్రాయెల్ దృష్టిలో కూడా 40 అనేది సంపూర్ణ సంఖ్య. మోషే గారు 40 రోజులు కొండ మీద ఉన్నారు, 40 రోజులు ప్రవచించారు. అలాగే ఏలియా గారు 40 రోజులు. ఏది చూసినా సరే 40 అనేది సంపూర్ణ సంఖ్య. కానీ ఇక్కడ శిక్షిస్తుంది ఎవరిని? ఒక దోషిని. అంటే వాళ్ళ దృష్టిలో యేసుప్రభు వారు దోషి కాదు, ఏ తప్పు చేయలేదు, కానీ వాళ్ళ దృష్టిలో ఒక దోషిని వారు శిక్షిస్తున్నారు. సో 40 అనేది సంపూర్ణం అవ్వకూడదు కాబట్టి ఒకటి తగ్గించి 39 దెబ్బలు కొడతారనమాట. సో ఇలా 39 దెబ్బలు ఒక ఖైదీని, ఎగ్జాంపుల్ ఒక యేసుప్రభు వారు అదే ప్లేస్లో ఎవరైనా సరే ఒక ఖైదీని కొట్టినప్పుడు చాలా మంది దానికి ముందు సందర్భాల్లో ఈ రోమీల అధ్యాయంలో ఉంది ఏంటి అంటే, ఇది అవుట్ ఆఫ్ వైట్. ఈ కొంచెం చాలా మంది ఏంటంటే వాళ్ళు మ్యాడ్ అంటే పిచ్చెక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళంట. ఇది ఆల్మోస్ట్ 19 to 20 20 కొరడా దెబ్బలు కొట్టేదానికి ఆ కొరడాలతో, రోమీల కొరడాతో వాళ్ళు పిచ్చెక్కిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవారు అన్నమాట. నాకు ఇది శిక్ష వద్దు, నేను ఇంకేం చేయను అని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో అలాంటిది యేసుప్రభు వారిని జస్ట్ ఒక లెక్క కౌంట్ కోసం ఒకటి తక్కువ 39 కొట్టండి అని చెప్పి ఆ జడ్జి పాస్ చేసినా సరే ఎన్ని కొట్టారు అంటే అది లెక్కే లేదు. అది 39 అయితే కాదు, దానికన్నా ఎక్కువ అని చెప్పి కొన్ని ప్రవచనాల్లో ఉందన్నమాట. అది కొన్ని అధ్యాయాల్లో అప్పుడు రాసిన పుస్తకాల్లో ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఎంత కొడుతుంటే అంత ఉత్సాహం వస్తుంది. యేసుప్రభు వారి బ్లడ్ ఎంత చిందుతుంటే వారు అంత ఆనందిస్తున్నారు, అంత ఉత్సాహం వారికి వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, యేసుప్రభు వారు ముందు నైట్ సప్పర్ తీసుకున్నారు. విత్ ఇన్ 10 to 12 అవర్స్లో, లేదంటే మాక్సిమం 14-15 అవర్స్లో మళ్ళీ ఎందుకు తప్పికొని ఉన్నారు అంటే, ఇందాక చెప్పా కదా 3 రోజులు ఉండొచ్చు. కానీ యేసుప్రభు వారు ఇంత తక్కువ షార్ట్ టైంలో ఉండడానికి, మళ్ళీ దాహం తప్పికొన్నానని చెప్పి అనడానికి ఒక కారణం లేఖనాల కోసం అయితే, రెండోది ఫిజికల్. ఇక్కడ మనం 3 రకాలుగా యేసుప్రభు వారు తప్పికొని ఉన్నారన్నమాట. ఒకటి ఫిజికల్ థర్స్టీ, సెకండ్ ఇది స్పిరిచువల్ థర్స్టీ, మూడోది వచ్చేసి ఏంటంటే థర్స్టీ టు ఫుల్ఫిల్ ద ప్రొఫెట్స్ స్క్రిప్ట్స్, అంటే ప్రవక్తల ప్రవచనాలు నెరవేరడం. సో ఇక్కడ మనకి వాక్యంలో ఉంది ఇది మూడోది. సో ఈ ఫిజికల్ థర్స్టీ మనం చూస్తే ఏ మనిషి అయినా సరే వాళ్ళ బాడీలో ఉన్న బ్లడ్ ఎంత బ్లడ్ ఉంటుందో తెలుసా మీకు ఎవరికైనా? ఒక మనిషి ఒక 30 నుంచి 35 సంవత్సరాలు, యేసుప్రభు వారికి 33.5 సంవత్సరాలు కాబట్టి 30 నుంచి 33.5 లేకపోతే 35 సంవత్సరాల మధ్యలో ఉన్న ఒక మనిషి బాడీలో ఆన్ అన్ యావరేజ్ బ్లడ్ ఎంత ఉంటుందంటే, ఐడియా ఎనీ? 5 లీటర్స్ ఉంటుంది. ఆన్ 4.5 to 5.5 అంటే ఆన్ అన్ యావరేజ్ 5 లీటర్స్ తీసుకుంది. ఈ 5 లీటర్స్ బ్లడ్ అనే మనిషి బ్లడ్లో 60% బ్లడ్ అనేది లాస్ అయితే, ఇప్పుడు మనం ఎండాకాలం కాబట్టి ఎక్కువ వాటర్ తాగి ఒక 1-2 గంటలు అయితే వాటర్ డెఫిషియన్సీ ఉంది, తాగండి అని చెప్పి అంటారు అనమాట. ట్యాప్కి ఇట్లా రొప్ప వస్తుందండి అని చెప్పి డాక్టర్ గారు చెప్తే, అలాగే ఏంటంటే యేసుప్రభు వారికి ఈ 60% బ్లడ్ లాస్ అయినప్పుడు ఏంటంటే బ్లడ్ డెఫిషియన్సీ వచ్చిందనమాట ఆ ప్లేస్లో, ఆ టైంలో. సో ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అవుతుంది అనమాట. ఏంటంటే ఒక మనిషి 60% బ్లడ్ లాస్ అయినప్పుడు వాటర్ తప్పకుండా తాగాలి. గ్లూకోజ్, వాటర్, సిలైన్, సంథింగ్ లిక్విడ్స్ అనేది, జ్యూసెస్, ఫుడ్ కాదు, ఓన్లీ ఎనీ లిక్విడ్ అనేది తీసుకోవాలన్నమాట 60% బ్లడ్ లాస్ అయినప్పుడు. సో అది మనం చూసినట్టయితే అంత 60% బ్లడ్ అనేది యేసుప్రభు వారి శరీరంలో నుంచి, అంటే 3 లీటర్ల బ్లడ్. మనం జస్ట్ ఇట్లా బ్లడ్ టెస్ట్ చేస్తే ఒక డ్రాప్ వస్తుంది, లేదు బ్లడ్ టెస్ట్కి ఒక సిరెంజ్లో తీసుకుంటే ఒక మ్యాక్సిమం ఒక 2 ml ఇస్తాం. అలాంటిది 3000 ml అనేది యేసుప్రభు వారి బాడీలో నుంచి బ్లడ్ బయటకు వచ్చేసింది అనమాట. సో ఇది కొరడా దెబ్బల దగ్గర ఇంత కఠినంగా ఉంటుంది అనమాట రోమీల కొరడా దెబ్బ. అదే నెక్స్ట్ మనం తీసుకుంటే ముళ్ళ కిరీటం పెట్టారనమాట. మనం ది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీలో కూడా, ఈ మధ్య వచ్చిన, అదే రీసెంట్గా వచ్చిన మూవీలో మనం చూస్తుంటాము. ఈ ముళ్ళ కిరీటం ఏంటి అంటే, ఇందాక మనం 3 నుంచి 5 అంగుళాలు ఉండే మేకులు ముళ్ళు గుచ్చుకునేది కొరడాతో కొట్టారు. ఈ ముళ్ళ కిరీటంకి వచ్చే ఈ ముళ్ళు వచ్చేసి ఈ ఫుల్ హ్యాండ్,
ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 3 ఇంచెస్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 6 ఇంచెస్. సో టోటల్ 5 to 6 ఇంచెస్ ఉండే ముళ్ళు. అటువంటి 6 ఇంచెస్ ముళ్ళు ఎప్పుడైనా మనం జనరల్గా చిన్న ముళ్ళు మన పిల్లల కాళ్ళలో కానీ మనకు కానీ చిన్నప్పుడైనా సరే కాళ్ళలో ముళ్ళు దిగుంటే అది మ్యాక్సిమం ఒక 3 నుంచి 5 mm ఉంటుంది. అలాంటిది ఇంత పొడుగు ముళ్ళు యేసుప్రభు వారి తలలో ఇలా గుచ్చి కర్రతో ఇలా నెట్టి పెట్టేసి ఇంకా దాని మీద కొడుతున్నారనమాట, మొహం మీద ఉమ్మేస్తున్నారనమాట. అటువంటి సినారియోలో అసలు ఆ ముళ్ళు కానీ ఒకసారి మనం తలుచుకుంటే ఇంకెంత బ్లడ్ లాస్ అయి ఉంటుంది, ఎన్ని లీటర్స్ ఆఫ్ బ్లడ్ లాస్ అవుతుంది అనే దానికి ఇది నిదర్శనం అనమాట. అదే నెక్స్ట్ కానీ మనం చూసినట్టయితే సిలువ మోయడం, ఇవన్నీ ఫిజికల్ థర్స్టీలో వస్తాయి అనమాట. ఇది ఫస్ట్ ఫిజికల్ థర్స్టీ మనం చూస్తున్నాం. ఇప్పుడు దీంట్లో వచ్చేసి సిలువ మోయడం. ఈ సిలువ మోయడం అనేది జనరల్గా మనం చూస్తే జనరల్గా ఒక సిలువ అనేది ఎంత బరువు ఉంటుంది అంటే ఫుల్ కంప్లీట్ సిలువ 150 కిలోలు ఉంటుంది అనమాట. అడ్డం నిలువ 2 కమ్మీలు కలిపి 150 కిలోలు ఉంటుంది. కానీ యేసుప్రభు వారిని మాత్రం అడ్డకమ్మి ఒకటే మోయించారు. కానీ అది కూడా అసలు ఎందుకు మోయించారు అనేది ఇప్పటికీ జియోలాజికల్లో కానీ హిస్టారికల్లో కానీ అసలు రోమిన్ అనే వాళ్ళు సిలువ అనేది మోపించడం అనేది ఇంపాసిబుల్. ఎందుకు మోపించారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. మీరు ఇంకోటి గమనిస్తే పక్కన యేసుప్రభు వారితో 2 దొంగలు ఉంటారు. ఆ 2 దొంగలు కూడా సిలువ వేయబడతారు, కానీ వాళ్ళ సిలువ వాళ్ళు మోయలేరు, వాళ్ళకి మేకులు కొట్టలేదు. అది నెక్స్ట్ చూద్దాము. తర్వాత ఈ సిలువ అనేది యేసుప్రభు వారిని మోయించిన అడ్డకమ్మి ఎంత ఉంటుంది అంటే సుమారు 47 కిలోలు, 47 నుంచి ఒక 50 కిలోల దాకా ఉంటుంది అనమాట. అంటే మనకి 47 నుంచి 50 కిలోలు అంటే ఎగ్జాంపుల్ మనకి తెలియడానికి ఎంత అంటే నిండు సిలిండర్, ఇప్పుడు ప్రెసెంట్ సిలిండర్ షార్టేజ్ ఉంది కాబట్టి బాగా అర్థానికి తెలుస్తుంది. ఫుల్ సిలిండర్ ఎంత వెయిట్ ఉంటుంది అంటే 27 నుంచి 30 కిలోస్ ఉంటుంది. దాంట్లో ఉండే గ్యాస్ 14 kg, బట్ విత్ సిలిండర్ వచ్చేసి 25 to 28 kgs ఉంటుంది. అలాంటి సిలిండర్లు 2 ఫుల్ సిలిండర్స్. జస్ట్ ఒకసారి ఎత్తి చూడండి ఇంటికి వెళ్ళాక మీరు ఒకసారి 2 ఫుల్ సిలిండర్స్, ఒకటి కాదు. ఈవెన్ జెంట్స్ అయినా ఒకటి ఎత్తగలరేమో కానీ, బలంగా ఉన్న లేడీస్ అయినా ఒకళ్ళు ఎత్తగలరేమో కానీ 2 ఫుల్ సిలిండర్స్ ఒకేసారి ఎత్తి ఎంత దూరం నడిచారు? 10 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు మనం నడవగలం. మేబీ ఇలా పట్టుకొని యేసుప్రభు వారు నడిస్తే నేను నడవలేనా, ఆయనకంటే నాకు బలం లేదా, ఆయన 33 ఏళ్ళు నాకు 40 ఏళ్ళు, మేబీ అట్లా అనుకుని ఉంటే మనం నడవగలమేమో. ఎంత దూరం నడవగలం? ఒక 5 అడుగులు 10 అడుగులు నడవగలం. కానీ యేసుప్రభు వారిని ఎంతసేపు నడిపించారు? 600 మీటర్లు, అంటే 2000 feet. గొల్గొతా కొండకి ఎంత అంటే కపాలం అనే స్థావరం అనే కొండకి ఎంత డిస్టెన్స్ అంటే 2000 feet, అంటే 600 meters కన్వర్షన్ చేస్తాయి. అంటే సుమారుగా 30 కిలోమీటర్. ఇక్కడ నుంచి మనం ఎలక్ట్రానిక్ సిటీ మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే ఎంత ఉంటుందో సుమారుగా అంత. ఎప్పుడైనా ఏదైనా సండే ఖాళీగా ఉంటే 2 సిలిండర్లు తీసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడు యేసుప్రభు గారు ఎంత వెయిట్ మోసారనేది తెలియడం కోసం చెప్తున్నాను అనమాట. ఆ వెయిట్ కూడా అప్పటికి 2 శిక్షలు అనుభవించేశారు. ఏంటి? కొడాలతో పట్టడం, ముళ్ళ కిరీటం పెట్టడం. ఈ ముళ్ళ కిరీటం పైన ఉంది, ఈ పంత దున్నబడి ఉంది. పొలం ఎట్లయితే దున్నబడుతుందో, పొలాన్ని ఒక రైతు ఎలా అయితే దున్నుతాడో దానికి 10 రెట్లు దున్నారనమాట. ఆ దున్నిన ఈపు మీద యేసుప్రభు వారి మీద 50 కిలోల హారిజాంటల్ క్రాస్ బార్ ఇది పెడుతున్నారనమాట. ఆయన అది మోసుకుంటూ గొల్గొతా కొండకి వెళ్ళారు. ఆ తర్వాత ఇంకా ఆయన ఇంకెంత ఫిజికల్గా ఆయన ఎంత ఇబ్బంది పెట్టారని చెప్పి ఒకసారి చూస్తే, ఆ తర్వాత ఆయన అక్కడ శిలువ మీద క్రాస్ మీద పడుకోబెట్టారు. ఆ తర్వాత ఆయన్ని చేతులు 2 చాపారనమాట. ఇలా 2 చేతులు చాపినప్పుడు, ఆ 2 చేతులు చాపినప్పుడు మీరు ఇంకొకటి చూస్తే పక్కన ఉన్న 2 శిష్యులకి మేకులు ఎవరికి కొట్టరు. అసలు శిలువ శిష్యులు మేకులు కొట్టడం అనేది బంద్ అసలు లేదు, అసలు కాన్సెప్టే లేదు. రోమీలకి అసలు థాటే లేదు. ఎందుకు కొట్టారో ఎవరికీ తెలియదు. సో ఈ మేకులు ఎలాంటి మేకులో తెలియడం కోసం నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ మేకులు 9 అంగుళాలు, అంటే సుమారు ఒక 30 మూర ఇక్కడి నుంచి అక్కడ మొదలు పెడితే ఇక్కడ దాకా ఇంత బాగుండే మేకులు ఇటు అటు కొట్టారు. తర్వాత యేసుప్రభు వారికి లేఖనాల్లో ఏముందంటే ఒక్క ఎముక కూడా విరవబడదు అని ఉంది. ఒక్క ఎముక కూడా విరవబడదు. కాబట్టి ఆ రోమీలు అయిన వారు ఎక్కడ కొట్టారంటే ఈ మేకులు డిస్టైట్ స్పేస్ అని చెప్పి ఒక స్పేస్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే పాత సినిమాలో తెలుగు మూవీస్లో అలాంటి ఏదైనా కరుణమైన ఇట్లాంటి మూవీస్లో చూసినప్పుడు చెప్తారు చేతిలో ఇక్కడ కొట్టినట్టు చూపిస్తారు. ఇక్కడ అనేది అసలు ఎవరికి కొట్టరు. ఇక్కడ గాయమయ్యి ఆన్ అన్ యావరేజ్గా 33 ఏళ్ళ ఒక మెన్ ఎంత బరువు ఉంటారు అంటే ఒక 60 నుంచి 70 కిలోలు బరువు ఉంటారు.
సో ఆయన 70 కిలోల బరువు ఇక్కడ మేకు కొడితే అసలు ఆగదు, చిరిగిపోతుంది అన్నమాట, చెయ్యి తెగిపోతుంది. కాబట్టి వాళ్ళు అక్కడ ఎక్కడ కొట్టారంటే మణికట్టు, డిస్టైట్ స్పేస్ అంటారనమాట. ఇక్కడ ఎంత గాయం ఉంటుందంటే ఒక చరిత్రకారుడు ఏం చెప్పారంటే, స్త్రీలు చెప్పకూడదు, స్త్రీలు గర్భధారణ సమయంలో ఎంత పెయిన్ అనుభవిస్తారో ఆ పెయిన్కి 2 రెట్లు ఉంటుందంట. ఒక్క మేకు డిస్టైట్ స్పేస్ అనే ఇక్కడ మీరు ఒకసారి ఇక్కడ తడుముకొని చూస్తే ఇక్కడ రెండింటికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. అక్కడ మీరు ఒక్కసారి నాడి చూసారా? నాడి హాస్పిటల్లో డాక్టర్స్కి వెళ్ళినప్పుడు స్టెటస్కోప్ కానీ పాసిబిలిటీ అవైలబుల్గా లేకపోతే ఫస్ట్ ఎయిడ్ టైంలో నాడి చూస్తారు. ఆ నాడి చూసే దగ్గర కొట్టారనమాట. అక్కడ కొడితేనే సిలువ మీద ఉన్నప్పుడు ఆయన బాడీ వెయిట్ అది ఉంటుంది అనేది వాళ్ళకి ఆలోచన. సో ఈ డిస్ట్రైట్ స్పేస్ అనే ప్లేస్లో ఎముక కొట్టినప్పుడు 2 రెట్లు ప్రసవ వేదనకి ఈక్వల్ అనమాట. అలాంటి ఎన్ని కొట్టారు? 2 చేతుల్లో కొట్టారు. తర్వాత కాళ్ళ దగ్గరకు వస్తే మనం కాళ్ళ దగ్గర ఎక్కడ కొట్టారు? మనం సేమ్ ఇది కూడా మనం మూవీస్లో చూస్తే ఎక్కడ చూస్తారంటే అరికాళ్ళకు కొట్టినట్టు ఉంటుంది. అరికాళ్ళలో మనం ఎంత పెయిన్ అయినా వచ్చగలం. అది దేవుని సృష్టించిన మన బాడీ, శరీరం అనేది ఫిజికల్గా దేవుడు సృష్టించింది. ఎంత పెయిన్ అయినా మనం వచ్చగలం అరికాళ్ళకి. కానీ ప్రభువారికి కొట్టింది అరికాల్లో కాదు, కాళ్ళు అంటారు. కాళ్ళు అంటే ఇది మోకాళ్ళు, ఇది అరికాలు, మధ్యలో ఉండేది కాలు, మడిమ అంటారు చూసారా? మడిమ ఎముకుంటే చూసారా? అక్కడ మీరు గమనిస్తే అక్కడ గ్యాప్ ఉంటుంది మధ్యలో, ఈ మడిమ దగ్గర ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో కొట్టారు. దాన్ని ఏమంటారంటే హీల్ బోన్స్ అంటారు అనమాట. ఆ హీల్ బోన్స్ అనే ప్లేస్లో ఆ ఎముకలో దాంట్లో ఒక కాళ్ళలో నుంచి ఒక మేకు దించి 9 అంగుళాలు ఉండే ఒక మేకుని ఇంకో కాళ్ళలోకి దించారు. ఆ ఇంకో కాళ్ళలోకి నుంచి చెక్కలో సిలువలోకి దించారు. వుడ్ సిలువలోకి క్రాస్లోకి దించినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే అది జస్ట్ మనం వింటుంటేనే ఎంత ఘోరంగా ఎంత ఇబ్బందిగా ఉందో, ఎంత బ్లడ్ పోతుంది. ఇక్కడ దాకా 3 లీటర్ల బ్లడ్ ప్రభువారి శరీరంలో నుంచి పోయి ఉంటుందని చెప్పి చరిత్రకారుల అభిప్రాయం అనమాట. ఇది జస్ట్ ఒక థాట్, ఇది అవుట్ ఆఫ్ బైబుల్. సో ఇప్పుడు మళ్ళీ మనం స్టార్టింగ్లో డిబేట్ అయ్యాం కదా, సేమ్ మనం సిలువ దగ్గరికి వచ్చేస్తే 5వ మాట దగ్గరికి, నేను దప్పికొంచున్నాను అని చెప్పి ఇప్పుడు మనం కానీ చూస్తే ఇంత బ్లడ్ లాస్ అయింది, ఫిజికల్గా లాస్ అయింది. అండ్ స్పిరిచువల్గా మనం చూసినట్టయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక స్త్రీతో సంభాషణ చేస్తారనమాట యేసు ప్రభువు. అది మన అందరికీ తెలుసు. సమరయ స్త్రీతో ప్రభువారు ఏం చెప్తారంటే, అమ్మ నాకు కొంచెం వాటర్ ఇస్తావా అని చెప్తారనమాట. అది యాక్చువల్గా వాటర్, ఏ వాటర్ గురించి చెప్తున్నారు యేసు ప్రభువారు? జీవజలము. మరి జీవజలము ఇచ్చే శక్తి ఉన్న దేవుడికి ఫిజికల్ వాటర్ అవసరం అవుతాయా? జీవజలం ఇక్కడ ఇంకోటి మనం చూసినట్టయితే ఈ జీవజలం అనే టాపిక్ ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయము 37-38 వచనాలు మనం చూస్తే అక్కడ మనం యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 దగ్గర చూస్తే అక్కడ ఏముంటుందంటే, నా దగ్గరకు వచ్చి మీరు థర్స్టీ తీసుకోండి, మీకు ఏమైనా కావాలంటే నా దగ్గరికి రండి, నేను జీవజలాన్ని ఇస్తాను. ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే జీవజలం, మీరు నా దగ్గరకు వస్తే జీవజలం తీసుకొని వెళ్ళండి అని చెప్తున్న యేసు ప్రభువారు ఒక ఫిజికల్ వాటర్, ఫిజికల్ H2O అనే వాటర్ని అడుగుతున్నారా అంటే 100% అది ఇంపాసిబుల్. మరి ఎందుకు అడిగారు అంటే, మనం ఫస్ట్ వాక్యంలో ఫస్ట్ వచనంలో మనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో లేఖనము నెరవేరునట్లు మనం తర్వాత కూడా చూసాం. ఫిజికల్గా ఎంత బరువు మోసారు, ఎంత శిక్షణ అనుభవించారు, ఇంత బ్లడ్ లాస్ అయింది. ఇంత బ్లడ్ లాస్ అయినా కూడా ఆయన ఎందుకు అడుగుతున్నారు అంటే లేఖనం కోసమే అడుగుతున్నారు. కానీ నిత్య జీవం కలిగిన, నిత్య జీవజలం కలిగిన దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం జీవజలం తాగాలి. మనం నిత్య జీవం మనం పొందుకోవాలంటే జీవజలం తాగాల్సిన వాడు. అటువంటి జీవజలాన్ని ఇక్కడ యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు వేస్తున్న ప్రభువారు ఫిజికల్ థర్స్టీ కలిగి ఉన్నారు అంటే అసలు ఇది నమ్మలేని అది రహస్యం అన్నమాట. అది కేవలం లేఖనం కోసం అడుగుతున్నారు. అలాగే ఇక్కడ థర్స్టీ టు ఫుల్ఫిల్ ద ప్రొఫెట్స్ స్క్రిప్ట్స్ అంటే లేఖనాలు నెరవేరాలి, ప్రవచనాలు నెరవేరాలి అంటే ఇక్కడ చిన్న వర్డ్ నేను మీకు చెప్తాను. అది నేను చిన్నప్పుడు ఒక 12-13 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మా నాయనమ్మని ఒక మాట అడిగాను అనమాట. మా అమ్మ ఇప్పుడు ఏదైనా కావాలంటే డాడీ నాకు కావాలంటే అడుగుతాను, తీసుకుంటారు,
నాకు కావాలన్నా డాడీకి కావాలన్నా, అలాంటిది యేసుప్రభు వారు 7 రోజుల్లో, నాకు అప్పుడు సండే స్కూల్లో చెప్పేవాళ్ళు అనమాట మన గుంటూరు చర్చిలో. 7 రోజుల్లో వరల్డ్ మొత్తాన్ని సృజించారు దేవుడు, ప్రపంచం మొత్తాన్ని అని చెప్పి కలుగును గాక అనగానే వచ్చేసింది, వరల్డ్ వచ్చేసింది. మరి యేసుప్రభు వారు కూడా అప్పుడు ఆదాం గారు పాపం చేశారు కదా, సో ఆ పాపం చేసినప్పుడు పోవును గాక అంటే పోతుంది కదా, కలుగును గాక అంటే కలిగించిన దేవుడు, పోవును గాక అంటే పోతుంది కదా మామ, దానికి ఎందుకు ఆయన ఎందుకు చచ్చిపోవాలి, అది మన కోసం ఎందుకు చచ్చిపోవాలి అని చెప్పి అడిగాను అనమాట. చాలా చిన్న వయసు, నాకు అప్పుడు ఏం తెలియదు, బైబిల్ మేబీ చదవడం కూడా తెలియదు. 10 years అంటే తెలుగు స్క్రిప్ట్ చదవడం కూడా తెలియదు. జస్ట్ సండే స్కూల్లో చెప్పిన దాన్ని బట్టి, మార్నింగ్ సండే స్కూల్లో చెప్తే ఇంట్లో వెళ్ళి అడిగాను అనమాట. అప్పుడు మా మామ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనం రోబో అయితే ఏం చెప్తే అది చేస్తుంది, నువ్వు రోబో కాదు కదా. ఇప్పుడు డాడీ నీకు ఏదైనా చెప్తే, ఇప్పుడు ఫర్ సపోజ్ మన పేరెంట్సే మనకి ఏదైనా చెప్పారు అంటే మనం చేస్తాం, ఇష్టం లేనిది చెప్తే కష్టంగా చేస్తాం. అలాగే యేసుప్రభు వారు మనల్ని ఇష్టంగా చెప్పే దేవుడే కానీ మనకి ఇష్టం లేనిది కష్టంగా చెప్పే దేవుడు కాదు కదా. వీళ్ళకి పాపాలు పోవును కాక అంటే పోతాయి, కానీ ఆ మాట చెప్పాలంటే చాలా కష్టం కదా, మనల్ని కష్టపెట్టాల్సింది కదా. ఎందుకంటే మనం ఆల్రెడీ పాపంలో ఉన్నాం, ఇలా చెయ్యొద్దు అని చెప్పాలి అంటే మనం ఇబ్బంది పడతాం కదా. కాబట్టి అక్కడ కొంచెం పార్షియల్గా నాకు కొంచెం అర్థమైందనమాట. ఎందుకంటే 10 ఏళ్ల వయసులో అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయలేము కూడా అర్థం అవ్వాలని. ఆ తర్వాత కొంచెం కాలేజ్ వైస్కి ఇంజనీరింగ్ ఆ టైంలో వచ్చాక, డిప్లొమా ఇంజనీరింగ్ టైంకి వచ్చాక నేను వాక్యం చదివేటప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం చదివాను అనమాట. అనుకోకుండా సంథింగ్ నేను చదవాలి చెప్పిందని కాదు, బైబిల్ రోజు చదువుకుంటూ వస్తాం కదా, అలాగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. ఎవరైనా ఒక్కరు చదువుతారు ఒకసారి, 205 పేజ్ నెంబర్లో ఉంటుంది. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ అవశ్యం అంటే మస్ట్ అండ్ షుడ్. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ సేమ్ ప్లేస్. అది ఎక్కడ జరగాలి అంటే ఆ మరణ శాసనం రాసిన వాడి మరణం అవశ్యం. సంథింగ్ ఒక అంబేద్కర్ గారిని తీసుకుంటే ఆయన ఒక స్క్రిప్ట్ రాశారు, రాజ్యాంగం అనే స్క్రిప్ట్. ఆ టైంలో చాలా మంది నెగోషియేట్ చేశారు, చాలా మంది ఇది అవసరమా, ఇది కావాలా, ఇలా చాలా మంది చెప్పారు. కానీ వన్స్ ఆయన చనిపోయిన తర్వాత, ఆయన బతికున్నప్పుడు ఆయన ఎక్కువ గౌరవించారా, ఆయన చనిపోయినప్పుడు ఎక్కువ గౌరవించారా అంటే 100% ఆయన చనిపోయిన తర్వాతే. లైవ్ ఎగ్జాంపుల్. అలాగే మీరు ఎవరైనా గాంధీ గారిని తీసుకున్నా, లేకపోతే మన నేషనల్ లీడర్స్ ఎవరిని తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా సరే, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఏదైనా స్క్రిప్ట్ రాస్తే, రాజ్యాంగం కానీ ఒక రూల్ కానీ ఒక బుక్ కానీ రాస్తే, అది బతికున్నప్పుడు కన్నా అది చనిపోతేనే అది చెల్లుతుందని యాజ్ పర్ బైబుల్ కూడా అదే చెప్తుంది. అదే మనం 17వ వచనం చివరి దాకా చూసుకుంటే, ఆ శాసనం రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. సో ఇక్కడ ప్రభువారు ఎందుకు మరణించాల్సి వచ్చింది అంటే, ఆదియందు ఆదాము గారు చేసిన పాపం పోవునుగాక అంటే పోతుంది, జస్ట్ పోవునుగాక. ఈ సృష్టి కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక, చందమామ కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక, లేదంటే జీవజలాలు కలుగునుగాక అని చెప్పిన దేవుడు పోవునుగాక అనడానికి చాలా సింపుల్, పోతాయి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతాయి, మేబీ 1/3 ఆఫ్ సెకండ్లో కూడా వెళ్ళిపోతాయి. కానీ ఆయన రాసిన శాసనం ఎప్పుడు అమలవుతుంది అంటే, ఆ శాసనం రాసింది ఎవరు? పాత నిబంధన రాసింది మోషే గారైనా సరే, ఆ పంచకాండాలు తర్వాత రకరకాల ప్రవక్తలు, చాలా మంది ప్రవక్తలు రాసినా సరే, దాన్ని రాయించింది ఎవరు అంటే దేవుడు, యెహోవా తండ్రి. ఆ యెహోవా తండ్రి మళ్ళీ మానవ రూపంలో రావాలి, శిలువ మోయాలి, శిక్షలు పొందాలి, మరణించాలి. ఆ మరణించే టైంలో సేమ్ ఇక్కడ మళ్ళీ అదే ప్రాస్పెక్టివ్ అనమాట. ఆ శాసనాల్లో ఏముంది? తప్పికొనుచున్నాను అని చెప్పాలి. అది మనం చూస్తాం కదా, కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనంలో ప్రవచనం. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకును త్రాగనిచ్చిరి. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, దప్పి అయినప్పుడు చిరకను నాకు తాగనిచ్చివి. చిరకను తాగాలి. యేసు ప్రభు వారు ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ శాసనం లైవ్లోకి రావాలి అంటే ఫస్ట్ ఒక మనిషి ఎవరంటే రాసిన మనిషి అంటే యెహోవా తండ్రి యేసు ప్రభు రూపంలో రావాలి.
ఆ వచ్చిన యేసుప్రభు వారు మరణించాలి, ఆ మరణిస్తూ శిక్షను పొందుకోవాలి. ఈ శిక్షను పొందుకునే టైంలో యాజ్ ఇట్ ఈస్గా దాంట్లో ఉన్న ఒక శాసనం ఏంటి అంటే, నేను తప్పికొని ఉండగా వారు నాకు చిరకనిచ్చారు అని చెప్పి అది ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పి అన్నమాట. సో ఇంత గొప్ప శిక్షలు అనుభవించిన యేసుప్రభు వారు ఇంత దాహాన్ని మనకి జీవజలాన్ని ఇస్తాన యేసుప్రభు వారు అత్యధికమైన జీవజలాన్ని మనకు అనుగ్రహించి మనందరం కూడా నిత్య జీవాన్ని పొందుకొని ఈ యొక్క మంచి శుక్రవారం అందు ఈ మంచి శుక్రవారం దీవెనలు మనం పొందుకొని ఒకవేళ ఈ పాత్రలోనిది మీరు తాగితే ఎలా అయితే మరలా ఇంకెప్పుడు మీరు దాహం అవ్వదు, మీకు దప్పి అవ్వదు అని చెప్పి ఎలా అయితే చెప్పిన వారు అయినారో అటువంటి జీవజలాన్ని మనం పొందుకునే భాగ్యం ప్రభువారు శిలువ మీద ఉన్న ప్రభువారు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి, అయ్యగారికి, విన్న మీ అందరికీ వందనం అన్నారు.